అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. తెలంగాణ హిట్లర్కి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇన్ని రోజులు సరే బీఆర్ఎస్ వాళ్ళే ఈయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని ఇన్ని రోజులు అపోలో ఉంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు, మహిళలు అందరూ తిరగబడుతున్నారు. ఈ నియంత పాలనకు చెక్కు పెట్టే విధంగా వాళ్ళు పోస్టర్లు, బ్యానర్లు, లాస్ట్కు సెక్రటేరియట్ ముందట వీళ్ళు బ్యానర్లు పట్టుకొని, పాంప్లెట్లు పట్టుకొని, ఒక ప్లకార్డులు పట్టుకొని చూపెట్టే కాడికి వచ్చింది. ఎస్, ఈ మహిళ చూడండి, రైతు పండించిన ధాన్యం కొనడం లేదు, రైతుకు భరోసా లేదు, 6 గ్యారంటీలు అమలు కావడం లేదు, తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు. షేమ్ ఆన్ కాంగ్రెస్, షేమ్ ఆన్ రేవంత్ ఖాన్. చూడండి, మన రేవంత్ అన్నకు డైరెక్ట్గా పేరు మార్చేసింది, రేవంత్ ఖాన్ చేసేసింది. ఇప్పుడు ఈ విధంగా బోర్డు పట్టుకొని సెక్రటేరియట్ ముందట నిలబడి చూపెట్టడం తెలంగాణలో హైప్ వస్తున్నది. అంటే కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా అక్కడ హైదరాబాద్లో ఉండే మహిళలు కూడా పోరాటం చేస్తున్నారు అనడానికి ఇదొక నిదర్శనం. మరి తెలంగాణ హిట్లర్ అయిన రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఈ మహిళకు చెప్పండి, తెలంగాణ సమాజానికి చెప్పండి, తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ మహిళకు అడిగిన క్వశ్చన్కు కూడా మీరు ఆన్సర్ చెప్పండి. ఏమని అడిగిందంటే, రైతులు పండించిన ధాన్యం కొనడం లేదు అని అడిగింది మహిళ. మరి కొంటున్నారా చెప్పండి ముఖ్యమంత్రి హిట్లర్ గారు. రైతుకు భరోసా లేదు చెప్పండి ముఖ్యమంత్రి హిట్లర్ గారు. 6 గ్యారంటీలు అమలు కావడం లేదు చెప్పండి హిట్లర్ గారు. తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు, దీని మీద ఆన్సర్ చెప్పండి తెలంగాణ ముఖ్యమంత్రి హిట్లర్ గారు. షేమ్ ఆన్ కాంగ్రెస్, నామూస్గా ఫీల్ కాండి అని అంటున్నది ఆ మహిళ. ఇవన్నిటికీ సమాధానం చెప్పండి తెలంగాణ ముఖ్యమంత్రి హిట్లర్ గారు. హైడ్రా పేరుతోటి ఇండ్లు కూల్చడమేనా? ప్రజలకు వడ్లు కొనేది ఉందా? రైతుకు భరోసా కల్పించేది ఉందా? 6 గ్యారంటీలు ఇచ్చేది ఉందా? మహిళలకు రక్షణ ఇచ్చేది ఏమన్నా ఉందా అని చెప్పి బాజాప్తుగా సెక్రటేరియట్ ముందటనే, వీడియో ఉందా అసలు? వీడియో చూపెట్టాలా? సెక్రటేరియట్ ముందటనే బాజాప్తుగా ఫ్లకార్డ్ పట్టుకొని ఉంది మహిళ. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత తయారైందో చూడండి, ఎంత వ్యతిరేకంగా చేస్తున్నారో చూడండి. ఇక చూడండి మహిళ. ఇప్పుడు మహిళలు కూడా కదం దొక్కుతున్నారు. రేవంత్ అన్న పాలనను చూసి మహిళలు కూడా కదం దొక్కి బాజాప్తుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి ఈ పాలన? రైతులకు అండగా ఉంటా అన్నారు, అదన్నారు, ఇదన్నారు, 6 గ్యారంటీలు అన్నారు, అటుకెక్కిచ్చిర్రు, ఏంది అని చెప్పి. చూడు, మహిళ డైరెక్ట్గా ఫ్లకార్డ్ పెట్టుకుని నిల్చో ఉంది. ఇది తెలంగాణ సెక్రటేరియట్ చూడండి. నిజంగా ఇది నామూషిగా ఫీల్ అవ్వాల్సిన రోజే. చూడండి, అంటే హైదరాబాద్లో రైతుల గురించి ఇంత బాజాప్తుగా ముందుకొచ్చి ఈ విధంగా పోరాడే మహిళకు నిజంగా సెల్యూటు. దీన్ని రేవంత్ రెడ్డి గారు చూసినాక కూడా ఇంకా హిట్లర్గానే ఫీల్ అయితే మాత్రం నిజంగా ఇది ప్రజాపాలన కాదు, గూండాల పాలన, గడీల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొస్తా అన్నాడు కదా. ఇది గడీల పాలన కాదు, కేవలం రాజుల పాలన, కేవలం స్వార్థ పాలన, కేవలం గూండాల పాలన, ఇది దాడుల పాలన అని చెప్పి ప్రజలు నిజంగానే విశ్వసిస్తారు. దీని మీద తెలంగాణ హిట్లర్ గారు మీరేం సమాధానం చెప్తారో చెప్పండి. ఈ మహిళ చేసిన దానికి మీరేం సమాధానం చెప్తారు హిట్లర్ గారు? తెలంగాణ ముఖ్యమంత్రి హిట్లర్ గారు చెప్పండి, దీనికి సమాధానం మీరు చెప్పాలా?